మంచిర్యాల జిల్లా లక్షేటిపేట్ పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్లను చేరుకున్న సిపి ముందుగా లక్షేటిపేట్ పోలీసులతో గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ స్టేషన్ల పరిసరాలను పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ సీసీసీ పిటిషన్లను వాటి రికార్డులను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. ప్రతి ఒక్కరికి పోలీస్ సేవలు అందాలని, ఎస్ఐకి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి విషయంపై బాధ్యతగా వ్యవహరించాలని, ప్రతి గ్రామంలో ఒక ఇన్ఫర్మేటివ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సిపి శ్రీనివాస్ వివరించారు. ఈరోజు ఇక్కడ లక్షపేట్ పోలీస్ స్టేషన్కి థరో ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఇది ఇన్స్పెక్షన్స్ అనేది సిపి ఆఫీస్ నుంచి సిపి గారు ఇన్స్పెక్షన్స్ చేస్తుంటారు. ప్రతి పోలీస్ స్టేషను, సర్కిల్ ఆఫీసు, ఏసీపీ ఆఫీసు, డీసీపీ ఆఫీస్ కూడా ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. దాంట్లో భాగంగానే నేను షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా ఏంటంటే టోటల్గా మెన్ యొక్క టర్న్అవుట్ ఏంటి, మెన్ డిసిప్లిన్, తర్వాత మెన్ చేస్తున్న డ్యూటీస్లో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, అలాగే వెహికల్స్ యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉంది, వెహికల్స్కి ముఖ్యంగా ఈ పెట్రోల్ కార్స్. కమింగ్ టు ఇన్వెస్టిగేషన్ కిందకి వస్తే ఇన్వెస్టిగేషన్లో ఎన్ని కేసులు ఉన్నాయి, దాంట్లో గ్రేవ్ క్రైమ్ ఎన్ని ఉన్నాయి, గ్రేవ్ క్రైమ్లో ప్రోగ్రెస్ ఏముంది, ఎంతమందికి ఇప్పుడు ఛార్జ్షీట్, ఎంతమంది మీద ఛార్జ్షీట్స్ వేయడం జరిగింది, ఎన్ని కేసులో ఛార్జ్షీట్ వేయడం జరిగింది, ఛార్జ్షీట్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, తర్వాత ఇంత ట్రయల్ ఏ స్టేజ్లో ఉంది, ఇప్పుడు ఒక్కొక్క కేసు ఏ స్టేజ్లో ఉంది, కన్విక్షన్ రావడానికి చేయాల్సిన మన ప్రోగ్రెస్ ఏంటి, మన ఎఫర్ట్స్ ఏంటి, తర్వాత ఈరోజు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. అగర్ ఇన్ కేసు గ్రాస్ నెగ్లిజెన్స్ ఏమైనా చేస్తే మాత్రం డెఫినెట్గా యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది.